జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రహమత్ నగర్ డివిజన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ హస్తం గుర్తుపై ఓటు వేసి జూబ్లీహిల్స్ అభివృద్ధికి అండగా నిలవాలని స్థానిక ప్రజలను కోరారు. నన్ను పిలిచి టికెడితే ఎన్ఎస్లో యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన పేద ప్రజల గురించి బాధలు తెలుసు. అందుకనే క్యాబినెట్ లో ఒకటే నిర్ణయించుకున్నాం, ఫస్ట్ పేదోళ్ళు సంతోషంగా ఆ ముఖంలో నవ్వు చూడాలి, తెలంగాణ వచ్చిన లాభం రావాలని. ఎన్నెస్తే ఎడలు పండుకున్నాం, వానొస్తే వానకు పండుకున్నాం, చలిస్తే చలిలో పండుకున్నాం, ముసలల్లో పండుకున్నాం. అప్పుడు రాజశేఖర కంటే ఇందులో ఇల్లు తప్ప మళ్ళా ఇల్లు లేవని చెప్తే ఇలా ఊళ్ళలో 4 లక్షల ఇల్లు స్టార్ట్ చేస్తాం. త్వరలోనే హైదరాబాద్ లో కూడా 70 గజాల్లో ఉన్న వారికి ఫస్ట్ మామూలుగా రేవంత్ డివిజన్ లోనే మీకు మాటిస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మీకు 5 లక్షల ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ కాబోయే ఎమ్మెల్యే. సేవ చేయాలనే ఆలోచనతో నేను 10 సంవత్సరాలుగా పదవులు లేకుండా యువకులకు ఎక్కడైనా ఏ ఇంట్లో బాధ ఉన్నా వాళ్ళ చేతులైపు వ్యాయామం చేస్తున్నా నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తుపై ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీలో గెలిపించాలని, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో సుపరిచితులు మంచి పేరున్న మన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, అలాగే భవాని వెంకయ్య గారు, మా ఇన్ఛార్జ్ ఉన్నవారు అందరూ కూడా